Information is wealth. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ మోర్ నో మోర్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఒక ఇంజనీరింగ్ వెబ్సైట్ అనమాట. నథింగ్ బట్ ఏంటంటే మనకి ఇంజనీరింగ్లో ఇంటర్వ్యూస్ ఉన్నా కానీ, లేదంటే కనుక క్లాస్ నోట్స్ కానీ, లేదంటే ల్యాబ్ నోట్స్ కానీ అన్నీ దీంట్లో జరుగుతాయి అనమాట. సో వెబ్సైట్ ఏంటి చూసేద్దాం. చూసేసే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం బట్టి మర్చిపోకండి. అండ్ ఇంకా లేట్ చేయండి, వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో పైన ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇది అన్నమాట వెబ్సైట్ వచ్చేసరికి. మీకు ఈ వెబ్సైట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా. అండ్ వెబ్సైట్ చూడండి, చాలా సింపుల్ ఇంటర్ఫేస్ అనమాట. కాకపోతే ఏంటంటే ఓన్లీ కొన్ని ఆప్షన్స్ మాత్రమే పనిచేస్తున్నాయి. సో మీకు ఏమేమి ఆప్షన్ పనిచేస్తున్నాయి ఏంటి అనేది మీకు 1 by 1 మొత్తం చూపిస్తాను. సో ఒక్కొక్క ఆప్షన్లో మనం అన్నీ కవర్ చేద్దాం, ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి చూపించే ముందు కింద మనకి కొన్ని మన ఛానల్లో రీసెంట్గా ఒక బ్లాగ్ స్టార్ట్ చేసాం. సో బ్లాగ్ కూడా ఒక బ్లాగ్ అనేది స్టార్ట్ చేసాం. సో ఆ బ్లాగ్ కూడా చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ మనది ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ కూడా లింక్స్ ఇంకా డిస్క్రిప్షన్లో పెట్టాను, ఓకేనా. అవన్నీ చెక్ చేయండి, ఓకేనా. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాం. సో ఇంతటి అనుకున్నాం కదా, సో ఇంజనీరింగ్ ఇంటర్వ్యూస్ అని చెప్పి వెబ్సైట్ ఇది అనమాట. లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, హోమ్ పేజ్ మటుకి అవాయిడ్ చేయండి. హోమ్ పేజ్లో డిఫరెంట్ స్టఫ్ అనేది ఇచ్చారు. సో అదైతే మనకు దీనికి అవసరం లేదు. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ ఏంటంటే హోమ్ పేజ్ వద్దు, ఇప్పటికే ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి వెళ్ళిపోండి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను, ఓకేనా. సో క్లిక్ చేశాను. సో దాంట్లో వచ్చేసరికి మనకి డైరెక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేను క్లిక్ చేశాను, ఓకేనా. దాంట్లో ఇప్పుడు మనం ఏదన్నా ఒక ర్యాండమ్గా సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసిన తర్వాత దాంట్లో నీకు ఎలా ఇచ్చారు ఏంటి, డేటా ఎలా ఉంది ఏంటి అని మీకు చూపిస్తాను. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఎలక్ట్రికల్ సెలెక్ట్ చేస్తున్నాను, ట్రిపుల్ సెలెక్ట్ చేస్తున్నాను, ఓకే. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు వచ్చేసరికి ఏంటంటే సింపుల్ వెబ్సైట్ అనమాట. మీకు అంత కాంప్లెక్సిటీ కూడా ఏమి ఉండదు, జస్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇక్కడ చూడండి, ఓపెన్ అయింది చూడండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫర్ ఫ్రీ డౌన్లోడ్ అనమాట. సో డౌన్లోడ్ తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు, ఆన్సర్స్ అనమాట. అన్నీ ఇదే ప్యాటర్న్లో ఉంటాయి. అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మాత్రమే, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనమాట. సో ఏ క్వశ్చన్స్ ఉండొచ్చు, లేదంటే ఎలాంటి క్వశ్చన్స్, వాటికి ఆన్సర్స్ ఏంటని చెప్పి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. చూడండి ఇక్కడ చూడండి, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా. ఆల్రెడీ ఇప్పుడు నేను కింద రోల్ ఎండ్కి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో మన క్వశ్చన్స్. అన్నీ ఇదే ఫార్మాట్లో ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంచెం ఒక్కొక్కసారి అనేది మనకి డిఫరెంట్గా కొన్ని చూపిస్తుంది ఒక్కోసారి వెబ్సైట్, ఓకేనా. మళ్ళీ ఒకసారి రీక్లిక్ చేసుకుంటే మనకి వెబ్సైట్ మామూలుగా వచ్చేస్తుంది అనమాట. సో అంత మెయింటైన్ చేయట్లేదు. కాకపోతే దీంట్లో ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఉందన్నమాట, ఓకేనా. సో నేను మళ్ళీ టాప్కి వెళ్ళిపోతున్నాను. మనం ఇప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది కవర్ చేసాం. తర్వాత ఏంటంటే ఎంసీక్యూ ఏంటంటే నథింగ్ బట్ ఏంటంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా మనకి కొన్ని ఉన్నాయి. సో వాటిల్లో కూడా మీకు ఒకటి చూపిస్తాను, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, సో దట్ మీకు అర్థమవుతుంది ఎలా ఉంది ఏంటి అని చెప్పి, ఓకేనా. దీంట్లో వచ్చేసరికి మనం ఇప్పుడు ఎలక్ట్రికలే కాకుండా ఇప్పుడు ఒకసారి సివిల్ చూద్దాము, ఓకేనా. సివిల్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేస్తున్నాను మల్టిపుల్ చాయిస్లో. సో సెలెక్ట్ చేసిన తర్వాత దాని పేజ్ అనేది ఓపెన్ అయింది. కింద మీరు చూస్తున్నారు కదా సివిల్ ఇంజనీరింగ్ అని చెప్పి. సో కిందకి వెళ్తాం. కిందకి వెళ్ళినాక మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఉన్నాయి. సో రీసెంట్గా మనకి పెట్టారు చూడండి, ఇక్కడ చూడండి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, రైల్వే ఇంజనీరింగ్ అని చెప్పింది కదా. సో ఇది క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసినాక ఏంటంటే అది వేరే ట్యాబ్లో అనేది ఓపెన్ అవుతుంది, ఓకే. సో సేమ్ ఇది చూడండి, మనకి ఇక్కడ పైన మనకి హెడ్డింగ్ వస్తుంది. సో హెడ్డింగ్ ఉంది. సో ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో దానికి ఆప్షన్స్ అనమాట, కరెక్ట్ ఆన్సర్ ఏది. అండ్ సెకండ్ క్వశ్చన్ ఇచ్చారు, దానికి ఆప్షన్స్ ఇచ్చారు అండ్ కరెక్ట్ ఆన్సర్ ఏది. సో ఇలా మనకి చాలా క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి, ఒకటి కాదు రెండు కాదు చాలా ఇచ్చారు మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఓకేనా. అంటే మల్టిపుల్ చాయిస్ అనమాట, ఓకేనా. సేమ్ ఇదే ప్యాటర్న్లో కిందకి దాకా ఇక్కడ చూడండి, సేమ్ ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను చూడండి ఎన్ని ఉన్నాయో, 142 అంట. ఇంకా సగమే వచ్చాను, ఇంకా సగంగా కిందకి వెళ్ళాలి, ఓకేనా. సో ఇక్కడ చూడండి 271 క్వశ్చన్స్, ఇంకా చాలా ఉన్నాయి. కిందకి వెళ్తుంటే కిందకి వస్తానే ఉన్నాయి అనమాట. అంతే, నియర్లీ 285 క్వశ్చన్స్ ఉన్నాయి అన్నమాట దీంట్లో, ఓకేనా. నేను ఇప్పుడు మళ్ళీ టాప్కి వెళ్ళిపోతున్నాను, ఓకే. సో ఎంసీక్యూ క్వశ్చన్స్ కూడా మనం చూసాం. అంటే ఎంసీక్యూ క్వశ్చన్స్ మళ్ళీ క్లిక్ చేస్తున్నాను ఒకసారి. అదొక్కటే కాదు, ఇక్కడ మనకి ఇంకా చాలా ఉన్నాయి చూడండి. సివిల్ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఉంది, ఆటోమొబైల్స్ ఉన్నాయి, మెకానికల్ ఉన్నాయి, అన్ని ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ కూడా ఉన్నాయి, కెమికల్ అండ్ బయానిక్. అంటే మనకేంటంటే
కొన్ని వరకే మనకి మెన్షన్ చేశారు. దాని తర్వాత దీన్ని మేబీ మెయింటైన్ చేయడం ఆపేశారని చెప్పుకోవచ్చు. మేబీ వీ థింక్ సో అంతే, ఎందుకంటే హోమ్ పేజ్ మన సరిగ్గా ఇవ్వలేదు కాబట్టి. సో అండ్ అదొకటిను ప్లస్ మళ్ళీ ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఆప్షన్ చూద్దాం. సో మధ్యలో మనం ఇంకే చెప్పుకుందాం, ఓకేనా. అండ్ క్లాస్ నోట్స్ గురించి చెప్పే ముందు మీకు కింద మీకు ఏదో నోట్స్ కావాలంటే వేరే వెబ్సైట్ కూడా ఉంది. సో ఆ వెబ్సైట్ లింక్ కూడా దీని కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో దట్ మీరు ఆ వెబ్సైట్లో కూడా నోట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే కనుక మీరు మన కింద బ్లాక్ లింక్ ఇస్తాను. సో దట్ మీరు మన బ్లాక్కి వెళ్తే అక్కడ మీకు ఏ నోట్స్ కావాలనేది కూడా అక్కడ అవైలబుల్గా ఉంటాయి అనమాట. అన్ని వెబ్సైట్స్ లింక్స్ అన్నీ మీకు ఇండివిజువల్ చేసి పెడుతున్నాను. సో దట్ మీకు ఏమన్నా క్వైరీస్ ఏమైనా ఉంటే మనకి బ్లాగ్లో అనేది నేను మెన్షన్ చేశాను, ఓకేనా. ఒకసారి మీరు అక్కడి నుంచి రీచ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే క్లాస్ నోట్స్ అనమాట. సో ఇక్కడ ఏదన్నా ఒక క్లాస్ నోట్స్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూసారు ఎన్ని క్లాసెస్ ఉన్నాయో, మనకి ఇక్కడ చాలా ఉన్నాయి అన్నమాట. ఏ క్లాస్ నోట్స్ కావాలంటే అని అడుగుతున్నారు. సో మనం ఇప్పుడు ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. ఇందాక సివిల్ చూసాం కదా, సేమ్ మళ్ళీ ఒకసారి సివిల్ కానీ లేదా మెకానికల్ కానీ ట్రిపుల్ ఈ కానీ ఈసీ కానీ సిఎస్సి కానీ కెమిస్ట్రీ కానీ ఇలా చాలా ఉన్నాయి చూడండి. ఫిజిక్స్, బయాలజీ, కామర్స్ అండ్ ఇంగ్లీష్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ నేను సివిల్ సెలెక్ట్ చేస్తున్నాను, ఓకేనా. సివిల్ సెలెక్ట్ చేసిన ఇది కూడా డిఫరెంట్ ట్యాబ్లో అనేది ఓపెన్ అయింది, ఓకే. నేను ఇప్పుడు సివిల్ దాంట్లోనే కిందకు వచ్చాను. సో ఇక్కడ చూడండి ఎన్ని టైప్స్ నోట్స్ ఉన్నాయి. సరే దీంట్లో కూడా మనం ఒకటి సెలెక్ట్ చేసుకుందాం, ఓకేనా. ఇక్కడైతే ఓవరాల్గా చూడండి ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. 12 ఇచ్చారన్నమాట. 12 సబ్జెక్ట్స్ ఎలిమెంటెడ్ ఇచ్చారు. సో మీకు ఏది కావాలి. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ చూద్దాం ఒకసారి. నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇదేంటంటే మనకి సింపుల్ వర్షన్ డౌన్లోడ్ చేసి కూడా చేసుకోవచ్చు. డౌన్లోడబుల్ పీడిఎఫ్ కూడా మనకి అవైలబుల్ ఉంది. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ రిక్వెస్ట్ ఆన్ చేయాలి. అంటే ఇక్కడ మెసేజ్ వేసేటండి. సో మీరు ఏం చదువుతున్నారు ఏంటి, సో మీకు ఎందుకు కావాలని చెప్పి ఇక్కడ రిక్వెస్ట్ యాక్సెస్ కొడితే మీకు డైరెక్ట్గా మీకు ఏ మెయిల్తో మీరు లాగిన్ అయ్యారో సో ఆ మెయిల్తో వాళ్ళకి రిక్వెస్ట్ వెళ్తుంది అనమాట. సో దట్ వాళ్ళు మీకు ఒక డ్రైవ్ లింక్ అనేది పంపిస్తారన్నమాట. అదేంటంటే నోట్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ డ్రైవ్ లింక్ ఎందుకే పెట్టారన్నమాట, ఓకేనా. రిక్వెస్ట్ యాక్సెస్ కొడితే నాది ఇదన్నమాట మెయిల్ వచ్చేసరికి మీది కూడా సేమ్ మెయిల్ వాళ్ళకి వెళ్తుంది అనమాట. వన్స్ మెయిల్ అప్రూవ్ అవ్వగానే మీకు మెయిల్ వచ్చేస్తుంది, ఓకేనా. డ్రైవర్ లింక్లో నోట్ చేస్తుంది అనమాట, ఓకేనా. అది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ క్లాస్ నోట్స్లో ఉన్నాం కదా. సో నేను ఇప్పుడు వెనక్కి వచ్చాను క్లాస్ నోట్స్, ఓకేనా. క్లాస్ నోట్స్ కూడా మనం ఇప్పుడు కంప్లీట్ కవర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు ల్యాబ్స్ జరుగుతూ ఉంటాయి, మనకి వైవా జరుగుతూ ఉంటుంది. సో వైవాలో ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు ఏంటి అని చెప్పి మనకి ఇక్కడ దాని గురించి కూడా ఒక బ్లాక్ ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి ఇది ఉంది కదా, ల్యాబ్ వైవా అని చెప్పి వైవా ఇచ్చారు చూసారా. సో వైవాలో క్వశ్చన్స్ ఏమి అడుగుతారు ఏంటి. సో దీంట్లో కూడా మనం ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. ఫర్ సపోజ్ ఇంతవరకు మనం ఐ సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి సిఎస్సిలో చూద్దాం. అలా ట్రిపుల్ ఈ చూసాం, సివిల్ చూసాం, అంటే ఇప్పుడు సిఎస్సి చూద్దాం, ఓకేనా. అంటే ఒక్కో దాంట్లో ఒక ఆప్షన్ చూపిస్తున్నాను. సో మిగతాని సేమ్ ప్యాటర్న్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొన్నిట్లో ఉండొచ్చు, కొన్నిట్లో ఉండకపోవచ్చు, ఓకేనా. ఒకవేళ లేకపోతే కనుక కింద బ్లాగ్ లింక్ ఇస్తాను. సో ఆ బ్లాగ్ నుంచి వేరే మీకు వెబ్సైట్స్ కూడా ఇంకా చాలా దాంట్లో అప్లోడ్ చేశాను. అంటే యూస్ఫుల్ వెబ్సైట్స్ అని దాంట్లో ట్రాక్ చేశాను. సో దట్ మీరు దాంట్లో ట్రాక్ చేయొచ్చు. లేదంటే కనుక మన ఛానల్లో ఇంకా పాత వీడియోస్ చాలా ఉన్నాయి. సో అది కూడా మీరు చెక్ చేయొచ్చు, ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి నేను ఇప్పుడు సిఎస్సి అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసినంటే మనకి వేరే ట్యాబ్లో ఓపెన్ అయింది, ఓకే. అండ్ చేసిన తర్వాత ఒకసారి మనం దీంట్లో చూడండి ఇంకా చాలా ఉంది. సి లాంగ్వేజ్ అని, డేటా అని, సిఏఓ అని, డిబిఎంఎస్ అని మనకి దీంట్లో చాలా ఉన్నాయి చూడండి. మీరు ఏదైనా కావాలనుకుంటే ఏ ల్యాబ్ వైవా కావాలో చూసుకోండి. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఏదైనా ర్యాండమ్ సెలెక్ట్ చేద్దాం. మనకి సి ఎంతో తెలియదు. సో డిబిఎంఎస్ అంటే ఇదేదో వెరైటీగా ఉంది, ఒకసారి చూద్దాం. సో నేను ఇది క్లిక్ చేశాను. ఇది వచ్చేసరికి ఓపెన్ అయింది అనమాట. అండ్ ఇక్కడ చూడండి. సో అసలు వాట్ ఈజ్ అంటే అసలు డేటాబేస్ అంటే ఏంటి, సో డిబిఎంఎస్ అంటే ఏంటి, అండ్ డేటాబేస్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి, సో అడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్ కానీ లేదంటే డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్స్ కొంచెం కానీ అలా చూడండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ చాలా ఇచ్చారు క్వశ్చన్ ఫార్మెట్ అయితే బాగానే ఉంది చూడండి. ఇక్కడ నేను ఇంకా మూవ్ చేస్తున్నాను, ఇంకా కిందకి మూవ్ అవుతానే ఉంది. సో ఇక్కడ చూసారు ఇంకా ఎండ్ అవ్వలేదు. ఇంకా ఇది 140 క్వశ్చన్స్ దాకా అయితే పెట్టారు. రీసెంట్ అప్డేట్ అయితే నేను చూడలేదు. సో లిమిటెడ్ క్వశ్చన్స్ అనేవి మనం చెప్పుకోవచ్చు. అంటే ఎప్పుడు అప్డేట్ చేయట్లేదు నాకు తెలిసి. నేను ఇప్పుడు 1 వీక్ నుంచి ఇది ఫాలో అవుతున్నా కానీ అప్డేట్ ఇది మరి లేదు. మేబీ తర్వాత అప్డేట్ చేయొచ్చు, ఓకేనా. ఒకటి వైవాలో అయితే మనం మొత్తం ల్యాబ్లో అయితే మనం మొత్తం కవర్ చేసుకున్నాం. సో ఈ టాపిక్. సో అదర్ ల్యాబ్ ఇంకేమైనా ఉంటే అవి కూడా చూసుకోవచ్చు మీరు, ఓకేనా.
అండ్ ఇప్పుడు మనం ఇది కూడా కవర్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఒకసారి పైకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారు కదా సెమినార్ అని చెప్పి సెమినార్ టాపిక్స్ అని ఉన్నాయి కదా. సో అది ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా చూసేద్దాం, సెమినార్ టాపిక్స్. సో ఒక్కోసారి మన సెమినార్లు ఏమంటారు కదా. సో ఆటోమేటిక్గా దీనికి కూడా సొల్యూషన్ ఉంది వీళ్ళ దగ్గర. సో దీంట్లో కూడా మనం ఒకటి సెలెక్ట్ చేద్దాం. సో మళ్ళీ సివిల్ సెలెక్ట్ చేద్దామా? ఓకే, సివిల్ చూద్దాం. అది కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ చూడండి, ఇక్కడే చాలా ఉన్నాయి. ఐటీ ఉన్నాయి, కెమికల్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ ఉన్నాయి, అండ్ ఎలక్ట్రికల్ ఉన్నాయి, అండ్ సివిల్ కూడా ఉంది. సో మనం ఇప్పుడు ఒకసారి సివిల్ చూద్దాము. ఓకేనా, సివిల్ని క్లిక్ చేస్తున్నాను. సో సివిల్ వచ్చేసరికి మనకు దాంట్లో మనం ఇప్పుడు ఏదైతే సెమినార్ చూస్తున్నాం కదా. సో సెమినార్లోనే మీకు ఏ టైప్ ఆఫ్ సెమినార్ మీరు చూద్దాం అనుకుంటారు అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే కాకపోతే ఏంటంటే దీంట్లో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అన్నీ ఉన్నాయి. సో దీంట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది. బుర్జ్ ఖలీఫా అంట, ఇదేదో కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. బుర్జ్ ఖలీఫా అనేది నేను ఓపెన్ చేస్తున్నాను. సో మేబీ ఆ కన్స్ట్రక్షన్ గురించి ఇదేమండి, ఇక్కడ ఆ కన్స్ట్రక్షన్ దాని గురించి సినిమా డీటెయిల్స్ ఇచ్చారన్నమాట. సో అది ఎంత హైట్లో ఉంది, అది రికార్డ్ బిల్డ్ చేసింది కదా. సో అదొకటి టాలెస్ట్ బిల్డింగ్ అని చెప్పి దాని గురించి హైలైట్ పాయింట్స్, వరల్డ్ రికార్డ్స్ అని ఇచ్చారు. అండ్ స్ట్రక్చర్ ఎలిమెంట్స్ గురించి అంటే దాంట్లో ఏమి వాడారు ఏంటి అని చెప్పి, అండ్ ఏ డిజైన్లో వాడారు, అండ్ పీడిఎఫ్ ఫోటో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే మళ్ళీ చూడండి, ఇక్కడ చిన్న బగ్లా ఉంది. సో ఎక్కడ పీడిఎఫ్ అనేది లేదు మరి. సో మీరు మేబీ ఈ కంటెంట్స్ మీకు యూజ్ అవ్వచ్చు. ఓకేనా. సో సెమినార్ ఆల్రెడీ మనం ఇప్పుడు చూసాం కదా జస్ట్. ఓకే, సెమినార్లో ఏమేమి కవర్ చేసుకున్నాం. సో మనకి ఏదైతే సెమినార్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సో అవి మాత్రం మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఓన్లీ లిమిటెడ్ నెంబర్ అన్నమాట. సో చాలా తక్కువ నెంబర్ అనేది మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా, దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వండి. ఓకేనా. ఆన్లైన్ టెస్ట్ వచ్చేసరికి ఏంటంటే నథింగ్ ఇది పని చేయట్లేదు. సో నేను ఆల్రెడీ చెక్ చేశాను, ఎన్నిసార్లు ఎక్కినా మనకి రెప్యుటేటివ్గా ఉంది అది. సో దీన్ని అవాయిడ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి గేట్, కాకపోతే ఏంటంటే గేట్ వచ్చాక దీంట్లో నోట్స్ అనేది ఏం అవైలబుల్గా లేదు. కాకపోతే ఏంటంటే ఓన్లీ సిలబస్ మాత్రమే ఉంది. సో మీరు ఏదన్నా వీటిల్లో ఏమన్నా గేట్ రాద్దాం అనుకుంటే కనుక వీటి అన్నిటిలో మీకు జస్ట్ సిలబస్ అనేది అవైలబుల్గా ఉందన్నమాట. ఓకేనా, జస్ట్ మీరు ఏదన్నా క్లిక్ చేసుకోండి, దానికి సంబంధించింది ఏమన్నా కావాలంటే కనుక గేట్ సిలబస్ అనేది మీరు ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు నేను ఒక ఎలక్ట్రికల్ అనేది క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత దాంట్లో చూడండి, ఇప్పుడు సెషన్ 1లో మనకి ఇన్ని ఇచ్చారు, దాంతో సెషన్ 2లో ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అనేది ఇచ్చారు. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేది ఇచ్చారు, అండ్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఇచ్చారు చూడండి. సో సిలబస్ అనేది మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారన్నమాట. ఓకేనా. సో మనం ఇప్పుడు ఇంతే అన్నమాట. గేట్ గురించి అయితే ఇప్పుడు చెప్పాం కదా, జస్ట్ సేమ్ ఇదే పాయింట్స్ అనమాట మనకి కవర్ చేసుకున్నారు. జస్ట్ ఏంటంటే ఓన్లీ సిలబస్ మాత్రమే ఉంది, వేరే నోట్స్ అయితే కనుక గేట్ గురించి అయితే మనకి ఒకవేళ మీకు గేట్ గురించి ఫ్రీగా మెటీరియల్ ఏమైనా కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్లో పెట్టండి. నేను ఇంకా ఏమైనా చూస్తే కనుక మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో దట్ మీకు మళ్ళీ రీకామెంట్ చేస్తాను. లేదంటే కనుక కింద మీ మెయిల్ అడ్రస్ కింద ఒకసారి మెయిల్ అడ్రస్ అని మెన్షన్ చేయండి. సో నాకేమైనా దొరికితే కనుక వెంటనే నీకు ఒకసారి షేర్ చేస్తాను. ఓకేనా. ఇది అనమాట. ఇంక గేట్ గురించి ఇది కూడా మళ్ళీ క్యాట్ కూడా ఉంది. సో క్యాట్ కూడా సేమ్ అదే అనమాట, సిలబస్ గురించే మనకి సిలబస్ మాత్రమే ఇచ్చారు. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, సిలబస్ రిలేటెడ్ మాత్రమే ఇచ్చారు. దాని గురించి ఇంకా నోట్స్ అనేది ఏమి ప్రొవైడ్ చేయలేదు. పీడిఎఫ్ కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి. అండ్ సొల్యూషన్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి చూడండి. మీకు కావాలంటే సొల్యూషన్స్ కూడా ఇక్కడ కొన్ని పేపర్స్ అనేవి మనకి అవైలబుల్గా ఇచ్చారు చూడండి. ఇక్కడ 1991 నుంచి మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో 2018 వరకు మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ మనమైతే సక్సెస్ఫుల్గా వీడియో అయితే చిన్నదే చాలా అన్నమాట. సో మనం ఆల్రెడీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి, అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి, అండ్ క్లాస్ నోట్స్లు కూడా కొన్ని అవైలబుల్గా, అంటే కొన్ని ఉన్నాయి కొన్ని లేవు. అలాగే సేమ్ ల్యాబ్ వైవా కూడా సేమ్ క్వశ్చన్స్ కూడా కొన్ని అవైలబుల్గా ఉన్నాయి. అండ్ సెమినార్ టాపిక్స్ కూడా కొన్ని ఉన్నాయి అవైలబుల్గా. కాకపోతే ఏంటంటే లిమిటెడ్ రిసోర్స్ అనమాట. సో వీడియో కనుక ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఆన్లైన్ టెస్ట్ అయితే లేదనమాట, సారీ, ఇదైతే అవైలబుల్గా లేదు. అండ్ మీకు గేట్ సిలబస్ కావాలన్నా లేదంటే క్యాట్ సిలబస్ కావాలన్నా కూడా ఉంది. సో అండ్ ఓకే లాస్ట్లో మనం మిస్ చేసుకున్నాం. సో ఇంటర్న్షిప్ అనమాట. సో ఇంటర్న్షిప్ వీటిలో ప్రొవైడ్ చేసాం కానీ అంత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో జస్ట్ ఏంటంటే ఇంటర్న్షిప్స్ అంటే ఏంటి, సో ఓవరాల్గా మనకి ఇంటర్న్షిప్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి, ఏ బడ్జెట్లో ఉన్నాయి, అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంటాయి. అంటే
ఫర్ సపోజ్ మీరు దీంట్లో ఇంటర్న్షిప్ చేద్దాం అనుకుంటే కనుక ఈ నేమ్తో మనం సెర్చ్ చేసుకోవాలన్నమాట. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇంకా వెబ్సైట్ ఇచ్చి ఉంటే ఇంకా చాలా బాగుండేది, కానీ వెబ్సైట్ ఏం ప్రొవైడ్ చేయలేదు. సో దట్ ఓన్లీ నేమ్స్ మాత్రం ఇచ్చారు. ఇక్కడ మీరు నేమ్స్ చూడొచ్చు. సో గేమ్ డెవలప్మెంట్ ఇంటర్న్షిప్స్ అంట, సేల్స్ ఇంటర్న్షిప్స్. సో అంటే ఓన్లీ ఏంటంటే జస్ట్ ఏదో నేమ్స్ లాగా ఇచ్చారంతే, మనకి ఇంకా అంతకంటే ఇక్కడ పెద్దగా ప్రొవైడ్ చేసింది అయితే ఏం లేదు. సో ఇంటర్న్షిప్ కూడా అంత యూజ్ఫుల్ ఇక్కడ ఏంటైతే లేదు. సో ఇక్కడ చూడండి, మామూలుగా ఏంటి ఇక్కడైతే మరి ర్యాండమ్గా మనకి ఇస్తారు కదా. సో దీంట్లో కంటెంట్స్ ఏమన్నా ఏంటని చెప్పి ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఇస్తారు. చాలా వరకు వెబ్సైట్లో మన రైట్ సైడ్ ఇస్తారు. సో దట్ మీరు కొంచెం చూపించవచ్చు. అండ్ ఇక్కడ సెర్చ్ బార్ కూడా ఉంది, మీకు ఏమైనా కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈసారి వీడియో అయితే చాలా చిన్నదనమాట. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం వాటికి మర్చిపోమాకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే మరి సైనింగ్ ఆఫ్, జై హింద్.